జాతీయ మహిళా కబడ్డీ ఛాంపియన్స్ గా హర్యానా జట్టు నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 4 రోజుల పాటు 48 మ్యాచ్లు జరిగాయి. ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ రైల్వేస్ జట్టును ఓడించి హర్యానా మహిళల జట్టు విజేతగా నిలిచింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రైల్వేస్, హర్యానా టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. విజేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్లు బహుమతులు అందజేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్ 72 ఛాంపియన్షిప్ పోటీలు చాలా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందులో హర్యానా టీము మరి వాళ్ళు విన్నర్గా, అదేవిధంగా రైల్వే టీము రన్నర్గా ఇందులో విజయం సాధించడం జరిగింది. మనకందరికీ తెలుసు, భారతదేశంలో మరి మనకు సంబంధించినటువంటి గ్రామీణ క్రీడ కబడ్డీ క్రీడ అనేక గ్రామాలలో కూడా ఈ కబడ్డీ పోటీలు ఆడుతూ ఉంటారు. అటువంటి కబడ్డీ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మన భారతీయ 3 రంగుల జెండా అనేక అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో మరి అనేక రకాల పథకాలు సాధిస్తున్న విషయం మనకు తెలుసు. స్టేడియంలో 4 రోజుల పాటు 48 మ్యాచ్లు ఈ యొక్క టోర్నమెంట్లో జరిగింది. దీంట్లో భాగంగానే మన ఫైనల్ మ్యాచెస్ ఈరోజు మనం విట్నెస్ చేశాము. అన్నీ కూడా నెయిల్ బైటింగ్ మ్యాచెస్ అయినాయి. ఏంటంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు స్కిల్ని ప్రదర్శించే గేము ఈ కబడ్డీ. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఎందుకంటే ఇవన్నీ ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది రేపు రాబోయే రోజుల్లో ఉమెన్ ప్రో కబడ్డీ ఏదైతే ఉమెన్ కబడ్డీ లీగ్ ఏదైతే ఉందో ఆ కబడ్డీ లీగ్కి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఈ యొక్క టోర్నమెంట్ నిలిచి